Okay, today we are going to talk about mycoplasma. Mycoplasma is a bacterium. It is the smallest bacterium and it is an unique organism because all bacteria contain cell wall, but this mycoplasma do not contain any cell wall. It lacks cell wall. So cell wall-less bacterium. So that is its unique feature. అన్ని బ్యాక్టీరియాల్లో కూడా సెల్ వాల్ ఉంటుంది. మనం బ్యాక్టీరియల్ స్ట్రక్చర్ చెప్పుకున్నప్పుడు సెల్ వాల్ అని చెప్పుకున్నాం కదా. సో అన్ని బ్యాక్టీరియల్ సెల్స్ కి సెల్ వాల్ ఉంటుంది, కానీ మైకోప్లాస్మా మాత్రం చాలా ప్రత్యేకం, దానికి సెల్ వాల్ ఉండదు. సో ఇది చాలా ఫేవరెట్ క్వశ్చన్ అనమాట అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ వాల్లెస్ ఆర్గానిజం అంటే మైకోప్లాస్మా. బ్యాక్టీరియానే ఇట్ బిలాంగ్స్ టు విచ్ ఫ్యామిలీ, విచ్ గ్రూప్, విచ్ క్లాస్ బ్యాక్టీరియా. ఇట్లా అన్నమాట. మైకోప్లాస్మా అంటే సెల్ వాల్ లెస్ బ్యాక్టీరియా. దీన్ని ఫస్ట్ ఎవరు ఐసోలేట్ చేశారు అంటే ఇది కూడా డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమే. హ్యూమన్స్ లో, ప్లాంట్స్ లో, యానిమల్స్ లో డిసీజ్ కలగజేస్తుంది. ఫస్ట్ నోకార్డ్ అండ్ రాస్క్ అనే ఇద్దరు సైంటిస్టులు 1898 లో దీన్ని ఐసోలేట్ చేశారనమాట. అయితే లాస్ట్ పాయింట్ చూడండి, దే ల్యాక్ సెల్ వాల్ ప్రికర్సర్స్. సెల్ వాల్ లో ఉండే మ్యూరామిక్ యాసిడ్స్, డైమోనోపామిలిక్ యాసిడ్ ఏమీ ఉండవు, అసలు సెల్ వాలే సింథసైజ్ చేసుకోదు అనమాట. అయితే ప్రతి ఆర్గానిజం కి సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది, సెల్ వాల్ ఉంటుంది. ఈ ఆర్గానిజం కి సెల్ మెంబ్రెయిన్ మాత్రమే ఉంటుంది, సెల్ వాల్ ఉండదు. సెల్ వాల్ వల్ల ఆర్గానిజమ్స్ కి చాలా ప్రొటెక్షన్ అనమాట. సో సెల్ వాల్ కాంట్రిబ్యూట్స్ మెనీ ఫంక్షన్స్ టు ద సెల్. ఇట్ గివ్స్ షేప్ ఇస్తుంది. అట్లాగే ఇట్ ప్రివెంట్స్ సెల్ ఫ్రమ్ బర్స్టింగ్ వెన్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ఐసోటానిక్ సొల్యూషన్స్. ఎప్పుడు కూడా బయట ఉన్న సాలిడ్ కాన్సన్ట్రేషన్, సెల్ లోపల ఉన్న సాలిడ్ కాన్సన్ట్రేషన్ ఒకేలా ఉండదు, కొంత అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ బయట ఉన్న సాలిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటే సెల్ లోపల ఉన్న అట్మాస్ఫియర్ లో సాలిడ్ కాన్సన్ట్రేషన్ కి దాని ఎన్విరాన్మెంట్ లో ఉన్న సాలిడ్ కాన్సన్ట్రేషన్స్ కి డిఫరెన్సెస్ ఉంటే సెల్ లో చేంజెస్ వస్తాయి అన్నమాట. సెల్స్ బర్స్ట్ అయిపోతాయి, లేదంటే ష్రింక్ అయిపోతాయి. అలా వెంటనే జరగకుండా we'll continue with the class. These cells also contain plasma membrane like any other cell, but these cells have the plasma membrane of these cells is rigid compared to other cells. The rigidity of mycoplasma's plasma membrane is due to the presence of sterols. Sterols are not found in other bacteria. So these are again unique feature to mycoplasmas. Their cell walls contain sterols. మీకు మిగతా ఆర్గానిజమ్స్ అన్ని సెల్ వాల్ ఉంటుందన్నాము, దీనికి సెల్ వాల్ లేదు, కానీ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది దీనికి. అంటే మిగతా సెల్స్ ఉన్నంత ప్రొటెక్షన్ ఉండదు, బట్ కొంతవరకు అవి ప్రొటెక్టివ్ గా ఉండాలి అంటే ఎన్విరాన్మెంట్స్ లో వాటి సెల్ మెంబ్రెయిన్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఏంటంటే సెల్ మెంబ్రెయిన్ లో స్టిరాల్ ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి హ్యూమన్ సెల్స్ ని కానీ ప్లాంట్ సెల్స్ ని కానీ కంపేర్ చేసి చూస్తే, హ్యూమన్ అంటే హ్యూమన్ అని కాదు, యానిమల్ సెల్స్ ని ప్లాంట్ సెల్స్ ని కంపేర్ చేసి చూస్తే ప్లాంట్ సెల్స్ కి సెల్ వాల్ ఉంటుంది, యానిమల్ సెల్స్ కి సెల్ వాల్ ఉండదు. కరెక్టే కదా. యానిమల్ సెల్స్ ఆర్ డివైడ్ ఆఫ్ సెల్ వాల్, వేరస్ ప్లాంట్ సెల్స్ కంటైన్ సెల్ వాల్. ఇప్పుడు మీరు ప్లాంట్ మార్ఫాలజీ చూసినట్టయితే ప్లాంట్ మెటీరియల్ అంతా, టిష్యూ అంతా కూడా చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్ మనం చూస్తే అవి గట్టిగా ఉంటాయి, నిలబడి ఉంటాయి, ఇవన్నీ కదా. ఈ ఫీచర్స్ అన్ని ప్లాంట్ కి ఎక్కడి నుంచి వస్తుందంటే సెల్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి సెల్ వాల్ వలన. అదే యానిమల్ సెల్స్ అయితే చాలా మెత్తగా స్మూత్ గా ఉంటాయి. ప్లాంట్ సెల్స్ అలా ఉండవు కదా, రఫ్ గా ఉంటాయి. రీజన్ ఏంటి అంటే ప్రెసెన్స్ ఆఫ్ సెల్ వాల్. సో దే హ్యావ్ సెల్ వాల్, యానిమల్ సెల్స్ లాక్ సెల్ వాల్. సో యానిమల్ సెల్స్ లో సెల్ వాల్ లేకపోయినా యానిమల్ సెల్స్ కూడా యానిమల్స్ కూడా ఎరెక్ట్ గా ఉంటాయి, అంటే నిలబడి ఉంటాయి. అంటే 4 లెగ్డ్ యానిమల్స్ అయినా 2 లెగ్డ్ యానిమల్స్ అయినా ఏవైనా సరే వాటికి ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది. రీజన్ ఏంటి? రీజన్ అంటే ప్లాంట్స్ ఇలా బెండ్ అయిపోవు, బట్ యానిమల్స్ కూడా మనం బెండ్ అవుతున్నాం అవ్వట్లేదు కదా. రీజన్ ఏంటి? వాటికి మనకి రీజన్ ఏంటంటే మనకి సెల్ వాల్ లేకపోయినా కూడా మన బాడీ ఇలా మెయింటైన్ అవడానికి కారణం ఏంటంటే స్కెలిటన్ స్ట్రక్చర్. మన బోన్స్ స్కెలిటన్ ఉంది కదా, ఆ స్కెలిటన్ మీద మన సాఫ్ట్ టిష్యూ లేయర్ అంతా అటాచ్ అయి ఉంటుంది. అలాంటి స్ట్రక్చర్ మీకు ప్లాంట్స్ లో కనిపించదు. కనిపించకపోయినా ప్లాంట్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. రీజన్ ఫర్ దట్ ఈస్ హ్యావింగ్ సెల్ వాల్. మెయిన్ సెల్ వాల్ తో పాటుగా వాటికి
సెకండరీ థికనింగ్స్ ఉంటాయి, అవన్నీ సెకండరీ. బట్ సెల్ వాల్ ఉండటం వల్ల మనకి ప్లాంట్స్ కి డిఫరెన్స్ అన్నమాట. అయితే మన బాడీలో సెల్ వాల్ లేకపోయినా సెల్ మెంబ్రేన్ ఉంటుంది. సెల్ మెంబ్రేన్ వచ్చేసి ప్లాంట్ సెల్ మెంబ్రేన్ కంటే డిఫరెంట్ గా ఉంటుంది. యానిమల్ సెల్స్ అన్నిట్లో కూడా సెల్ మెంబ్రేన్ లో స్టిరాల్ ఉంటుంది. ఆల్ యానిమల్ cell membrane possess sterol, whereas bacterial cell membranes do not contain sterol. Instead of sterol, they contain some other, వాటిలో స్టిరాల్ అనేది ఉండదు, బట్ ఓన్లీ దీస్ మైకోప్లాస్మా పొసెస్ స్టిరాల్. మైకోప్లాస్మా లో స్టిరాల్ ఉంటుంది, మైకోప్లాస్మా సెల్ మెంబ్రేన్ లో. అలాగే యానిమల్ సెల్ మెంబ్రేన్ లో కూడా స్టిరాల్ ఉంటుంది. చూడండి, 2 యూనిక్ ఫీచర్స్ చెప్పాను. ఒకటి సెల్ వాల్లెస్ మైక్రో ఆర్గానిజమ్స్, సెకండ్ పాయింట్ వచ్చేసి దే కంటైన్ cell membrane that possess sterol, which provides rigidity to the cell membrane. Next వచ్చేసి these organisms అంటే ఇవి చాలా స్మాల్ ఆర్గానిజమ్స్ కంపేర్ టు అదర్ బ్యాక్టీరియా. దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ వెరీ స్మాల్. మనం సైజ్ ఆఫ్ ద బ్యాక్టీరియా అంటే యావరేజ్ సైజ్ ఆఫ్ బ్యాక్టీరియా ఈజ్ 2 microns అని చెప్తాం. 2 microns అంటే 2 microns కొంచెం అటు ఇటు ఉండొచ్చు. whereas these organisms have వాయిస్ కట్ అవుతుంది. అవునా, అంటే అందరికి కట్ అవుతుందమ్మా? నో మ్యామ్. అది ఎట్లా ఉంటుంది అంటే, నా కనెక్షన్ వీక్ అయితేనేమో అందరికి కట్ అవుతుంది, మీకు పర్టికులర్ గా కనెక్షన్ వీక్ అయితే మీకు మాత్రమే కట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా చిన్న సెల్స్. బ్యాక్టీరియాతో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా చిన్న సెల్స్. వాటికి 2 micron సైజ్ అని చెప్తాం కదా, దీని సైజ్ ఏంటంటే 0.2 to 0.8 microns ఇన్ సైజ్. అందుకని సడన్ గా ఇంత చిన్న సైజ్ ఆర్గానిజమ్స్ ఒక్కోసారి స్టార్టింగ్ లో వైరస్ ఏమో అనుకున్నారు. ఎందుకంటే వైరసెస్ బ్యాక్టీరియాలజికల్ ఫిల్టర్స్ నుంచి పాస్ అవుతాయి అని చెప్పాను కదా, ఇవి కూడా దే బిహేవ్ లైక్ వైరసెస్ అండ్ దే కెన్ ఆల్సో పాస్ త్రూ మెంబ్రేన్ ఫిల్టర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు రిటైన్ బ్యాక్టీరియా. కొన్ని మెంబ్రేన్ ఫిల్టర్స్ ఉంటాయి, వాటి పోర్ సైజ్ ఎంత చిన్నగా ఉంటుందంటే బ్యాక్టీరియాని వాటి నుంచి పాస్ అవ్వనివ్వు. సో దే రిటైన్ బ్యాక్టీరియా ఆన్ ద టాప్. ఓన్లీ ఫిల్టర్ ఇట్ కెన్ పాస్ త్రూ ద మెంబ్రేన్. అలాంటి ఫిల్టర్స్ యూజ్ చేసినప్పుడు ఇవి ఆ మెంబ్రేన్ పోర్స్ లో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. రీజన్ ఏంటి? బికాస్ ఆఫ్ దర్ స్మాల్ సైజ్. తర్వాత దాన్ని మళ్ళీ ఆర్టిఫిషియల్ మీడియం లో గ్రో చేయడానికి ట్రై చేసినప్పుడు గ్రో అయ్యాయి. వైరస్ అయితే ఆర్టిఫిషియల్ మీడియం లో గ్రో అవ్వవు కదా. వైరసెస్ కెన్ ఓన్లీ గ్రో ఇన్ దేర్ రెస్పెక్టివ్ హోస్ట్ సెల్స్ లో కానీ హోస్ట్ లో కానీ గ్రో అవుతాయి. ఓన్లీ బ్యాక్టీరియా కెన్ బి గ్రోన్ ఆన్ ఆర్టిఫిషియల్ మీడియా ప్రిపేర్డ్ ఇన్ ద లాబొరేటరీ. సో మనకి మెంబ్రేన్ ఫిల్టర్స్ లో నుంచి పాస్ అయినాయి, తర్వాత బ్యాక్టీరియా అని తెలిసిందనమాట. స్టార్టింగ్ లో దే వర్ మిస్టేకెన్ దట్ దే మైట్ బి వైరసెస్ బికాస్ ఆఫ్ ద స్మాల్ సైజ్. దెన్ కమింగ్ టు దేర్ నేమ్ వచ్చేసి దాన్ని మనం ఏమంటున్నాము, mycoplasma కదా. మైకో మీన్స్ ఫంగస్ లైక్ ఫార్మ్ ఆఫ్ బ్రాంచింగ్. ఫంగస్ అంటే మనకి లాంగ్ థ్రెడ్ లాగా ఫిలమెంట్స్ ఉంటాయి కదా, సో అలాంటి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ దీనికి ఉంటుంది అనమాట. ప్లాస్మా అంటే డినోటింగ్ దేర్ ప్లాస్టిసిటీ ఆఫ్ షేప్. వీటికి సెల్ వాల్ ఉంటుంది కాబట్టి రిజిడ్ షేప్ అంటూ ఉండదు, అందుకని షేప్ మారుతూ ఉంటుంది. షేప్ ఈస్ ఆఫెన్ చేంజింగ్, అందుకని వీటికి ప్లియోమార్ఫిక్ సెల్స్ అంటాము. షేప్ ఎప్పుడు కూడా ఒకటే కాన్స్టెంట్ గా ఉండదు కాబట్టి వీటిని ప్లియోమార్ఫిక్ అంటాము. అదే ప్లాస్టిసిటీ ఆఫ్ షేప్ అన్నమాట. సో ఫంగస్ లైక్ ఫార్మ్ ఆఫ్ బ్రాంచింగ్ ఫిలమెంట్స్ ని ఫార్మ్ చేస్తే, లాంగ్ ఫిలమెంట్స్ ని ఫార్మ్ చేస్తే. మామూలు బ్యాక్టీరియల్ సెల్స్ మనం ఎలా వేస్తాము, కోకై కానీ రాడ్స్ కానీ వేస్తాం కదా. కోకై అంటే రౌండ్ షేప్ లో, రాడ్ అంటే రాడ్ షేప్ లో వేస్తాం కదా. అట్లా కాకుండా ఇవి ఇంకొంచెం పొడవుగా ఉంటాయి అనమాట. అలాగే అందుకని వీటిని మైకోప్లాస్మా అంటాము. బ్రాంచింగ్ లైక్ ఫిలమెంట్స్ ని ఫార్మ్ చేసినాయి, షేప్ ఒకేలా ఉండదు కాబట్టి వీటిని మైకోప్లాస్మా అంటున్నాం అన్నమాట. స్టార్టింగ్ లో దీన్ని న్యూమోనియా కలగజేసే ఆర్గానిజమ్స్ ఉంటాయి. కొన్ని యానిమల్స్ లో న్యూమోనియా కలగజేస్తాయి. ఆ న్యూమోనియా కలగజేసిన మైకోప్లాస్మాని ఫస్ట్ ఐసోలేట్ చేశారు. అప్పుడు వాటికి ఇచ్చిన నేమ్ ఏంటంటే ప్లూరో న్యూమోనియా లైక్ ఆర్గానిజమ్స్. అవి ఏంటో తెలియలేదు, వైరస్ ఆ బ్యాక్టీరియా అనేది కూడా క్లారిటీ లేదు. ఆ టైంలో వాటికి పెట్టిన నేమ్ ఇనిషియల్లీ దే వర్ కాల్డ్ ప్లూరో న్యూమోనియా లైక్ ఆర్గానిజమ్స్. PPLO అంటారు. PPLO అంటే మైకోప్లాస్మా. సో మైకోప్లాస్మాకి రిలేటెడ్ గా వాల్లెస్ ఆర్గానిజమ్స్, దేర్ మెంబ్రేన్ పోసెస్ స్టిరాల్స్. తర్వాత మైకో అంటేనేమో ఫిలమెంటస్ లైక్ సెల్స్. ప్లాస్మా అంటేనేమో దే డు నాట్ హ్యావ్ రెగ్యులర్ షేప్. Then coming to, they were also called as, initially they were called pleuropneumonia like organisms. PPLO అన్నప్పుడల్లా మైకోప్లాస్మా గుర్తు రావాలన్నమాట. వీటిని అలాగే మాలిక్యూల్స్ అని కూడా అంటారు. దే ఆర్ గ్రూప్ అంటారు మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ అనే ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి క్లాసిఫికేషన్ లో.
ఆ ఆర్గానిజమ్స్ ఆర్డర్ అనమాట మాలిక్యూల్స్ కింద వీటిని క్లాసిఫై చేశారు. మాలిక్యూల్స్ అంటే లిటరల్లీ మీనింగ్ సాఫ్ట్ స్కిన్, చాలా సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి ఈ ఆర్గానిజమ్స్, ఎందుకంటే సెల్ వాల్ లేదు కాబట్టి వీటిని మాలిక్యూల్స్ కింద గ్రూప్ చేసామన్నమాట. దే కంటెంట్ అయితే దీంట్లో కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, ఇదంతా మనకి రెలవెంట్ కాదు. జస్ట్ విల్ లుక్ ఎట్ వాట్ ఆర్ దోస్ ఫ్యామిలీస్. మాలిక్యూల్స్ కంటెంట్ ఫ్యామిలీస్, mycoplasma, ureaplasma, these are some of the genera. ఫ్యామిలీస్ వచ్చేసి mycoplasmataceae, ureaplasmataceae, ecoplasmataceae, spiroplasmataceae, eneroplasmataceae, ఇవన్నీ అంటే all these details are not needed, but mycoplasmataceae contain mycoplasma. All mycoplasmas are saprophytic and parasitic. సాప్రోఫైటిక్ అంటే డెడ్ అండ్ డీకేడ్ ఆర్గానిజమ్స్ ని యూజ్ చేసుకొని పెరుగుతాయి, అలాగే కొన్ని ఆర్గానిజమ్స్ పారాసైటిక్. ఇవి ఎందులో పారాసైట్స్ అంటే యానిమల్స్, ప్లాంట్స్, హ్యూమన్ బీయింగ్స్ లో పారాసైట్స్ అనమాట. మోర్ దెన్ 100 species of mycoplasma are known to cause diseases in variety of animals, mammals, insects and plants. Then coming to the morphology, they're the smallest free living microorganisms. ముందే చెప్పాను కదా సెల్స్ చాలా చిన్నగా ఉంటాయని. స్మాలెస్ట్ ఫ్రీ లివింగ్ మైక్రోఆర్గానిజమ్స్, సైజ్ వచ్చేసి 0.2 to 0.8 microns. These are pleomorphic in shape. They do not have a definite shape. రెగ్యులర్ షేప్ అంటూ ఉండదు. ప్లియోమార్ఫిక్ ఆర్గానిజమ్స్ షేప్ ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. అది రాడా కోకాయ అనేది తెలియదు. అది ఫిలమెంటస్ షేప్ లో ఉంటుందని చెప్పాను కదా, కొంచెం పొడవుగా ఉంటుంది. అది కూడా ఎప్పుడు కాన్స్టెంట్ షేప్ లో ఉండదు, మారుతూ ఉంటుంది అనమాట. సో దే అక్కర్ as granules and filaments of various sizes. ఫిలమెంట్స్ కూడా ఒకే సైజ్ లో ఉండవు. ప్లియోమార్ఫిక్ అన్నాం కదా, గ్రాన్యూల్ టైప్ లో కనిపిస్తుంది. దీస్ గ్రాన్యూల్స్ ఆర్ ఐదర్ కోకాయిడ్, అంటే డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి గ్రాన్యూల్స్. కోకాయిడ్ ఆర్ బెలూన్ షేప్ ఆర్ డిస్క్ షేప్, రింగ్ షేప్ ఆర్ స్టార్ షేప్, ఇన్ని రకాల షేప్స్ లో ఉంటుంది కాబట్టి వాటిని ప్లియోమార్ఫిక్ అంటాం. దీస్ ఫిలమెంట్స్ ఆర్ స్లెండర్ ఆఫ్ వేరియింగ్ లెంగ్త్ అండ్ షో ట్రూ బ్రాంచింగ్. ఈ ఫిలమెంట్స్ చాలా సన్నగా ఉంటాయి, ట్రూ బ్రాంచింగ్ కూడా చూపిస్తాయి అన్నమాట. చూడండి, దీస్ ఆర్ ద ఆర్గానిజమ్స్. యూ కెన్ సీ ఫిలమెంటస్ షేప్, స్లెండర్ సెల్స్, చాలా సన్నగా పొడవుగా ఉన్నాయి. ఇది చూడండి ఒకటి సైజ్ ఎలా ఉందో. అన్ని ఒకలా ఉన్నాయా? లేవు కదా. సో మైక్రోస్కోప్ లో కనుక మనకి ఇలాంటి ఆర్గానిజమ్స్ కనిపిస్తే మనం ఏమనుకోవాలి? దీస్ ఆర్గానిజమ్స్ మైట్ బి మైకోప్లాస్మాస్. ఎక్స్పర్ట్స్ అయితే వెంటనే చెప్పేస్తారు మైకోప్లాస్మానా లేదంటే మైకోప్లాస్మా లాగా ఉన్న వేరే ఆర్గానిజమా అని. ఫిలమెంటస్, ట్రూ బ్రాంచింగ్, అక్కడక్కడ బ్రాంచెస్ లాగా కూడా ఉన్నాయి. ఒకే ఆర్గానిజం నుంచి ఇంకొక బ్రాంచ్ లాగా ఫామ్ అయింది అన్నమాట. సో మీరు ఒకసారి రిఫ్రెష్ అవ్వండి. మనకి కోకాయ్ అంటే ఎలా ఉంటాయి, రాడ్స్ అంటే ఎలా ఉంటాయి, అలా లేవు కదా ఇవి. సో దీస్ ఆర్ మైకోప్లాస్మాస్. ఇంకా క్లోజ్ రిజల్యూషన్ ఇలా ఉన్నాయి. ఇది స్పిడిల్ షేప్ లో ఉంది. దెన్ కమింగ్ టు ద కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్, దీస్ ఆర్ ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్స్. అంటే ఎయిర్ లేకుండా బాగా గ్రో అవుతాయి అనమాట. తక్కువ ఎయిర్ లోనే చాలా బాగా గ్రో అవుతాయి. దే గ్రో బెటర్, అంటే యాక్చువల్లీ దే ఆర్ ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్స్. దే ఆల్సో గ్రో బెటర్ ఇన్ ఏరోబిక్ కండిషన్స్ ఆల్సో. అయితే అన్ని ఆర్గానిజమ్స్ లాగానే చాలా వరకు బ్యాక్టీరియా లిక్విడ్ అండ్ సాలిడ్ ఆర్టిఫిషియల్ మీడియం లో గ్రో అవుతాయి కదా, ఇవి కూడా దే కెన్ గ్రో ఇన్ లిక్విడ్ అండ్ సాలిడ్ మీడియా. దే గ్రో ఎట్ టెంపరేచర్ 22 to 41 degrees Celsius. వీటిలోనే అన్ని పారాసైట్స్ కాదు, కొన్ని సాప్రోఫైట్స్, కొన్ని పారాసైట్స్ అన్నాం కదా. సాప్రోఫైట్స్ అంటే ఫ్రీ లివింగ్, బయట ఉండే ఆర్గానిజమ్స్. పారాసైట్స్ అంటేనేమో యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ వాటికి పారాసైట్స్ అనమాట. ద పారాసైట్స్ గ్రో ఆప్టిమల్లీ అట్ 35 to 37 degrees Celsius. సో బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది యానిమల్స్ ది, ఇదే కదా. సో పారాసైట్స్ గ్రో బెస్ట్ అట్ 35 to 37 degrees Celsius. మనము ఈ ఆర్గానిజమ్స్ పెంచడానికి కల్టివేషన్ మీడియం ప్రిపేర్ చేస్తే ఆ మీడియంలో కొంతవరకు మనం అంటే ఈ వీటి యాక్చువల్ గా ఇక్కడ రీజన్ ఏంటంటే ఈ పాయింట్ కి ఈ ఆర్గానిజమ్స్ మనకి న్యూట్రెంట్ ఆకార మీడియం ప్రిపేర్ చేసి మనం మైకోప్లాస్మాని పెంచాలి అనుకుంటే పెరగవు. రీజన్ ఏంటంటే వీటికి చాలా ఎక్కువ న్యూట్రియంట్స్ కావాలి. అన్ని న్యూట్రియంట్స్ ని అవి తయారు చేసుకోలేవు. దీస్ మైకోప్లాస్మా ఆర్ డెఫిషియంట్ ఆఫ్ మెనీ మెటబాలిక్ పాత్వేస్. చాలా మెటబాలిక్ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయలేవు అనమాట. చాలా మెటబాలిక్ పాత్వేస్ ఇందులో ఉండవు కాబట్టి, అందుకని చెప్పి మనం వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా బయట నుంచి ప్రొవైడ్ చేయాలి. బయట నుంచి ఎలా ప్రొవైడ్ చేస్తాం? సీరం ఫామ్ లో ప్రొవైడ్ చేస్తాం అనమాట. సీరం యాడ్ చేస్తాం. ఏం సీరము? హ్యూమన్ సీరం కానీ హార్స్ సీరం కానీ యాడ్ చేస్తాము. దాంతో పాటుగా ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ కూడా యాడ్ చేస్తాం అనమాట. అవి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత వచ్చి సీరం ఇస్ ద సోర్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండ్ లిపిడ్స్. ఇది స్టీరాల్స్ ని
ఇన్కార్పొరేట్ చేసుకుంటుంది అనుకుంటున్నాం కదా, స్టిరాల్స్ ఉంటాయని చెప్పాను కదా ప్లాస్మా మెంబ్రేన్ లో, అది సింథసైజ్ చేసుకోవడానికి వీటికి లిపిడ్స్ కావాలన్నమాట. సో సీరం లో మనకి ఏమేమి సోర్సెస్ ఉంటాయంటే కొలెస్ట్రాల్ అండ్ లిపిడ్స్ ఉంటాయి. తర్వాత ఈ ఆర్గానిజమ్స్ మాత్రమే గ్రో చేయాలి, మిగతా ఆర్గానిజమ్స్ సప్రెస్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, మీడియంలో పెన్సిలిన్ అండ్ థాలమిస్టేట్ రెండు, థాలమిస్టేట్ అనేది ఒక కెమికల్ అనమాట, అవి రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ ఆర్గానిజమ్స్ మాత్రమే గ్రో అవుతాయి, మిగతా ఆర్గానిజమ్స్ ప్రివెంట్ చేస్తాయి అనమాట. సో కల్టివేషన్ కోసం మనం ఏం చేయాలి, సీరం యాడ్ చేయాలి. ఆ సీరంలో ఏమేమి ఉంటాయంటే కొలెస్ట్రాల్ అండ్ లిపిడ్స్ ఉంటాయి. అలాగే మనం వేరే ఆర్గానిజమ్స్ గ్రోత్ ని ప్రివెంట్ చేసి ఈ ఆర్గానిజమ్స్ మాత్రమే పెంచాలి అనుకుంటే ఇవి రెండు కూడా యాడ్ చేయాలి, పెన్సిలిన్ థాలమిస్టేట్. పెరిగిన ఆర్గానిజమ్స్ ఎలా ఉంటాయి, పెరిగిన ఆర్గానిజమ్స్ కాలనీ ఫామ్ చేస్తాయి కదా, జనరల్ గా మీడియం మీద మనం కన్సిడర్ చేస్తే కాలనీస్ appear in 2 to 6 days. దే ఆర్ 10 to 600 మైక్రాన్ సైజ్, కాలనీ సైజ్ చెప్తున్నారు ఇక్కడ, ఇంత సైజ్ ఉంటుంది అనమాట. కాలనీస్ ఆర్ టిపికల్లీ బై ఫేసిక్, రెండు రకాలుగా ఉంటాయి. యాక్చువల్ గా కాలనీస్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దే లుక్ లైక్ ఫ్రైడ్ ఎగ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ సెంట్రల్ opaque granular growth area extending into the depth of medium surrounding by ఫ్లాట్ ట్రాన్స్పరెంట్ పెరిఫెరల్ జోన్. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక కాలనీ మైకోప్లాస్మా కాలనీ చూస్తే వెంటనే మైకోప్లాస్మా కాలనీ అని తెలిసిపోతుంది అనమాట. అది ఫ్రైడ్ ఎగ్స్ ఎలా ఉంటాయో అలా కనిపిస్తుంది. అందులో సెంట్రల్ ఒపేక్ రీజియన్ ఉంటుంది, చుట్టూతా కొంచెం ట్రాన్స్పరెంట్ రీజియన్ ఉంటుంది, పెరిఫెరల్ జోన్. అలా నెక్స్ట్ స్లైడ్ లో మనకి కాలనీ చూద్దాము. కాలనీస్ ఈజీగా మనం లూప్ తో కనుక ఇలా టచ్ చేస్తే వెంటనే ఊడి రాదు, బాగా టైట్ గా అటాచ్ అయి ఉంటుంది అనమాట. మనం సబ్ కల్చరింగ్ చేయాలంటే కాలనీ కొంచెం తీసుకొని వేరే ఫ్రెష్ మీడియం లోకి ట్రాన్స్ఫర్ చేయాలి కదా, ఇక్కడ కాలనీని మనం లూప్ తో బ్యాక్టీరియాలజికల్ లూప్ తో టచ్ చేస్తే కాలనీ దానికి ఏమాత్రం స్టిక్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే చిన్న స్కాల్పెల్ లాంటిది దాన్ని ఏదైనా తీసుకొని దాన్ని కట్ చేయాలి, కాలనీని కట్ చేయాలి. సో స్టెరిలైజ్డ్ నైఫ్ లాంటి ఇన్స్ట్రుమెంట్ తీసుకొని కాలనీస్ ని కట్ చేస్తారు. ఇది colony morphology. Here you can see clearly the colony of the bacterium, mycoplasma colony. Fried egg చూడండి, మీరు డైరెక్ట్ గా ఎగ్ ని బ్రేక్ చేసి పెనం మీద వేస్తే ఆ ఎగ్ ఇలా కనిపిస్తుంది, అదనమాట ఫ్రైడ్ ఎగ్ అపియరెన్స్. మ్యామ్ చెప్పండి. ఎస్ కనిపిస్తుందా? క్లాస్ ఉంది మ్యామ్. మేడం అయిపోయిందమ్మా, ఆల్మోస్ట్ కంప్లీటెడ్. సో కాలనీ క్యారెక్టరిస్టిక్స్ ఇవి. కాలనీని స్టెయిన్ కూడా చేయొచ్చు, స్టెయిన్ చేసినప్పుడు కాలనీ ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. దిస్ ఆర్గానిజం ఇస్ ఆల్సో లైక్ అదర్ బ్యాక్టీరియా, రిప్రొడక్షన్ ఇస్ బై బైనరీ ఫిజన్. అంటే కొన్నిట్లో అయితే బడ్డింగ్ కూడా కనిపిస్తుంది. Then coming to the mycoplasmas that infect human beings. Mycoplasma pneumoniae causing pneumonia in humans. కొన్ని ఆర్గానిజమ్స్ హ్యూమన్స్ లో డిసీజ్ కలగజేస్తాయి కదా, దాంట్లో మైకోప్లాస్మా న్యూమోనియా అనే ఆర్గానిజం ఒకటి. తర్వాత మైకోప్లాస్మా హోమినిస్, యూరియా ప్లాస్మా యూరియాలిటికం. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్, మామూలుగా మైకోప్లాస్మా ఇప్పుడు చెప్పింది న్యూమోనియా అంటే ఊపిరితిత్తులకు అనమాట జబ్బు. సో లంగ్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్ హియర్, న్యూమోనియా అంటే. అలా కాకుండా కొన్ని ఆర్గానిజమ్స్ జెనైటల్ ఇన్ఫెక్షన్స్ కలగజేస్తాయి, మేల్ అండ్ ఫీమేల్ జెనైటల్ ఆర్గన్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తాయి అన్నమాట, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. నాన్ ప్యాథోజన్స్ ఏమో సాప్రోఫైట్స్ అలా ఉంటాయి. ఓకే, విత్ దిస్ mycoplasma important characteristics about mycoplasma is completed. First we will discuss about the test that has been conducted yesterday. So ఇప్పటి వరకు ఒక 4 మెంబర్స్ కి 20 out of 20 వచ్చాయి. అయితే ఇప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఇచ్చిన టైంలో చేసిన వాళ్ళకి అన్నమాట మార్క్స్.
నేను ఇచ్చిన టైంలో నేను ఇక్కడ చూస్తున్నప్పుడు కంప్లీట్ అయిపోయింది టెస్ట్. తర్వాత మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. సో ఆ టైంకి అంతా అయిపోవాలి. అలా మీరు చేయలేదు. చూడండి మీ అందరి మార్క్స్ కూడా ఇలా అవుతాయి అనమాట. నేను ఏమి చూడట్లేదు, మిమ్మల్ని అడుగుతున్నాను. యూ హ్యావ్ టు బి ఓపెన్ అండ్ డిస్కస్ విత్ మీ. తక్కువ వచ్చాయని ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఇది ఫస్ట్ టైం అనుకోండి, అందరికి ప్రాక్టీస్ లో ఉంటుంది. చాలా షార్ప్ గా ఉండే పిల్లలకి అసలు ప్రాబ్లమే లేదు. బట్ ఏంటంటే మీరు ఇంప్రూవ్ అవ్వాలి, బాగా ఇంప్రూవ్ అవ్వాలి. నేను చెప్పేది అర్థం కాబట్టి మేడం ఇదేంటి మాకు తెలియట్లేదు, అంత బాగుండాలి అన్నమాట, అంత ఓపెన్ గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క క్వశ్చన్. ప్యూర్ కల్చర్ అంటే ఏంటి అన్న దానికి, ప్యూర్ కల్చర్ కంటెంట్స్ అనే దానికి మీలో ఎక్కువ మంది ఎక్కువ మంది కరెక్ట్ ఆన్సర్ చేశారు అనమాట. అంటే మొత్తం ఎంతమంది ఆన్సర్ చేశారు? ఓన్లీ నేను చెప్పాను కదా 33 రెస్పాన్సెస్ వచ్చాయి. ఆ 33 రెస్పాన్సెస్ లో 28 మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. కొంతమంది మిస్టేక్ అని ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ ఓన్లీ వన్ స్పీషీస్ ఆఫ్ బ్యాక్టీరియా. It should contain only one species. If it is a bacterial pure culture, it should contain only one species of bacteria. Second question వచ్చేసి, a carbohydrate isolated from marine algae and used as a thickener in culture media is. So 28 responses are correct. Only 3 members wrong answer చేశారు. ఏంటి ఆ కార్బోహైడ్రేట్? చూడండి, గ్లైకోజన్ కాదు. గ్లైకోజన్ ఈజ్ ఏ కార్బోహైడ్రేట్, బట్ ఆన్సర్ అది కాదు. ఎందుకంటే మనము మెరైన్ ఆల్గే నుంచి ఐసోలేట్ చేసిన థిక్నర్, అంటే ఒక లిక్విడ్ ని థిక్ గా మార్చేది దేన్ని వాడతాము? అగార్ అగార్. సో ఇవి రెండు బాగా చేశారు. దెన్ నిక్రోమ్ లూప్ వైర్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేటింగ్ టెక్నిక్స్. మనకి 3 ప్లేటింగ్ టెక్నిక్స్ ఉన్నాయి కదా, స్ప్రెడ్, పోర్, స్ట్రీక్. అందులో స్ట్రీక్ ప్లేట్ లో మనం నిక్రోమ్ వైర్ తో చేసిన లూప్, దాన్నే ఇనాక్యులేషన్ లూప్ అంటాము, లేదంటే బ్యాక్టీరియాలజికల్ లూప్ అంటాము. దాన్ని యూజ్ చేసి స్ట్రీకింగ్ చేస్తాము. ఇన్ విచ్ ప్లేటింగ్ టెక్నిక్ శాంపిల్ ఈస్ మిక్స్డ్ విత్ మోల్టెన్ అగార్. అగార్ని కరిగించి అందులో మనకు కావాల్సిన శాంపిల్ ని మిక్స్ చేస్తాము. ఏంటది? 4 ప్లేట్ టెక్నిక్. సో చాలా ఇది చూడండి, స్ట్రీక్ ప్లేట్ అని కొంతమంది పెట్టారు, జస్ట్ 1 మెంబర్ స్ప్రెడ్ అని పెట్టారు. బోత్ ఏ అండ్ బి. ఏ అండ్ బి అంటే ఇక్కడ స్ట్రీక్ అండ్ స్ప్రెడ్ అంట. స్ట్రీక్ అండ్ స్ప్రెడ్ అని ఒక 5గురు పెట్టారు. కనిపించారు, నాకైతే తెలియదు. మనం లూప్ నిక్రోమ్ వైర్, నిక్రోమ్ తో చేసిన లూప్ నిక్రోమ్ వైర్ అంటాము, లేదంటే నిక్రోమ్ లూప్, ఇనాక్యులేషన్ లూప్ ఆర్ బ్యాక్టీరియాలజికల్ లూప్. ఆ 4 పేర్లు దానికే యూజ్ చేస్తాము. అప్పుడు చెప్పినప్పుడు నేను చెప్పాను అది. సారీ ఎది కాదు తెలియదు, ఈ క్వశ్చన్ వేరు కదా. ఇన్ విచ్ ప్లేటింగ్ టెక్నిక్ శాంపిల్ ఇస్ మిక్స్డ్ విత్ మోల్టెన్ అగార్. శాంపిల్ ని మోల్టెన్ అగార్ లో మిక్స్ చేసేది ఓన్లీ 4 ప్లేట్ మెథడ్. మనం ఫస్ట్ మీడియం ని కరిగించి అందులోకి మన శాంపిల్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి అప్పుడు ప్లేట్స్ లోకి పోర్ చేస్తాం. అది 4 ప్లేట్ మెథడ్. దెన్ విచ్ డివైస్ ఈస్ యూస్ టు పిక్ ఏ కాలనీ ఫర్ ఇనాక్యులేషన్. ఒక కాలనీని ఇనాక్యులేట్ చేయడానికి మనము ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి పిక్ చేస్తాం. అది ఏంటి? ఇనాక్యులేషన్ లూప్. 23 మెంబర్స్ కరెక్ట్ గా పెట్టారు. మైక్రో మ్యానిపులేటర్ మనం ఇనాక్యులేషన్ కోసం కాదు కదా, సింగిల్ సెల్ ని పిక్ చేస్తాం, సింగిల్ కాలనీ కాదు. సో ఇలాంటివి అనమాట డీటెయిల్స్. సింగిల్ కాలనీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సింగిల్ సెల్. మైక్రో మ్యానిపులేటర్ ని మనం మిక్స్డ్ కల్చర్ నుంచి సింగిల్ సెల్ సెపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అసలు 4 స్టెప్స్ అనే క్వశ్చనే లేదు కదా ఎక్కడ, ఎవరో పెట్టారు 4 స్టెప్స్ అంట. నెక్స్ట్ బోత్ ఏ అండ్ బి. ఇనాక్యులేషన్ లూప్ కానీ మైక్రో మ్యానిపులేటర్ కానీ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. కొంచెం కాలనీకి సెల్ కి డిఫరెంట్, జాగ్రత్తగా చదవాలి, చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి. సో 23 మెంబర్స్ హ్యావ్ గివెన్ ద రైట్ ఆన్సర్. దెన్ suitable method for isolating microorganisms which are extremely small in number and whose growth is slower than the others. ఈ టెక్నిక్ చెప్పేటప్పుడే నేను మీకు చెప్పాను. అలాగే మీకు ఇచ్చిన నోట్స్ లో చాలా అన్నిటికీ నోట్స్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది, దీనికి కూడా మెన్షన్ చేస్తుంది. సో 14 members have given the right answer for this. That is enrichment method. Okay, we'll continue. Then roll tube technique is used to isolate. ఏం పెట్టారు? anaerobes. anaerobes ని isolate చేయడానికి roll tube method వాడతాము. So that is the right answer.
నేను చెప్పేటప్పుడు చెప్పానో లేదో నాకు గుర్తు రావట్లేదు కానీ నోట్స్ లో అయితే ఉంది మీకు. ఇట్ ఈస్